జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదం. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB ఏజెన్సీ తన మొదటి రిపోర్ట్ను విడుదల చేసింది. అయితే ఈ రిపోర్ట్లో చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ముంబై నుండి అహ్మదాబాద్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI-171 ఇదొక బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు, 8 మంది విమాన సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అవుతున్నప్పుడు అంటే విమానం రన్వే మీద నుండి పైకి ఎగురుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. AAIB ఇచ్చిన రిపోర్టు ప్రకారం విమానం కొద్దిగా పైకి లేవగానే దాని 2 ఇంజిన్లకు సంబంధించిన ఇంధనం ఆపే స్విచ్లు ఒకేసారి ఆన్ పొజిషన్ నుండి ఆఫ్ పొజిషన్కు మారాయి. సెకండ్లలోనే ఇంజిన్కు ఇంధనం వెళ్లడం ఆగిపోయింది. దీంతో ఇంజిన్లు పనిచేయడం మానేశాయి. దీనివల్ల విమానం 625 అడుగుల ఎత్తు నుండి చాలా వేగంగా కిందకు పడిపోవడం మొదలుపెట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించి అతిపెద్ద మిస్టరీ విమానంలోని కాక్పిట్లో ఉంది. విమానంలో పైలట్లు మాట్లాడుకునే మాటలు ఒక బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతాయి. దాన్ని కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటారు. AAIB రిపోర్ట్లో ఏం చెప్పారంటే, ఆ రికార్డర్లో ఒక పైలట్ ఇంకో పైలట్ను ఎందుకు కట్ ఆఫ్ చేశావని అడిగారు. అప్పుడు ఇంకో పైలట్ నేను చేయలేదని సమాధానం చెప్పారు. ఈ సంభాషణ ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. పైలట్లు ఈ స్విచ్లను తాము ఆపరేట్ చేయలేదని చెప్తుంటే మరవేళ ఆగిపోయాయి. ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. और तो डेलिबरेट एक्शन तो पॉसिबल नहीं है और आई मीन डेलिबरेटली ही करना पड़ेगा, अदरवाइज इस तरीके से अचानक से ये नहीं जा सकते हैं. और फिर थ्रस्ट लीवर्स इस एक्सीडेंट में पाया गया है कि फुल फॉरवर्ड टेक ऑफ पोजीशन पे था और उसमें इंजन लॉस्ट हुआ है. फ्यूल स्विचेस जो है के मेल फंक्शन की वजह से, क्योंकि फ्यूल शट ऑफ वॉल्व जो है वो फ्यूल के स्विच को पीछे ला रही है. AAIB రిపోర్ట్లో చెప్పిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రమాదం జరిగినప్పుడు వాతావరణం చాలా బాగుంది. ఎటువంటి వాతావరణ సమస్యలు లేవు. అలాగే విమానంలో ముందుగా ఎటువంటి సాంకేతిక లోపాలు కూడా లేవని రిపోర్ట్లో తెలిపారు. సాధారణంగా విమాన ప్రమాదాలకు కారణమయ్యే బర్డ్ స్ట్రైక్స్, పక్షి ఢీకొనడం లేదా వేరే బాహ్య కారణాలు కూడా ఈ ప్రమాదానికి కారణం కాలేదని AAIB తెలిపింది. ఈ విషయాలన్నీ ప్రమాదానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవడాన్ని మరింత కష్టం చేస్తున్నాయి. ఇంజిన్లు ఆగిపోగానే విమానం కిందకు పట్టడం మొదలుపెట్టింది. పైలట్లు కూడా వేగంగా స్పందించి ఇంజిన్లను మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ విమానం అప్పటికే చాలా తక్కువ ఎత్తులో ఉంది. అందుకే వారి ప్రయత్నాలు విజయవంతం కాలేదు. పైలట్లు చివరి ప్రయత్నంగా మేడే కాల్ అంటే అత్యవసర సహాయం కోసం చేసే కాల్ చేశారు. ఆ కాల్ చేసిన కొన్ని క్షణాలకే విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం చాలా విషాదంగా ముగిసింది. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. ఒక్కరు మాత్రమే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే భూమిపై కూడా 19 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రమాదం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానానికి జరిగిన మొదటి పెద్ద ప్రమాదం కావడం మరింత ఆందోళనను కలిగిస్తుంది. AAIB ఇప్పుడు ఈ ప్రమాదంపై ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తుంది. ముఖ్యంగా పైలట్లు ఏం చేశారు, ఆ ఫ్యూయల్ స్విచ్లు ఎందుకు ఆన్ నుండి కట్ ఆఫ్ పొజిషన్కు మారాయని దానిపై దృష్టి సారించారు. ఇది కేవలం మొదటి రిపోర్టు మాత్రమే. త్వరలోనే AAIB పూర్తి స్థాయి రిపోర్ట్ను విడుదల చేయనుంది. ఈ మొదటి రిపోర్ట్తో మిస్టరీ తగ్గిపోతుందనుకుంటే అది మరింత పెరిగింది. 2 ఇంజిన్ల ఫ్యూయల్ స్విచ్లు ఒకేసారి కట్ ఆఫ్ అవ్వడం చాలా అరుదైన విషయం. పైలట్లు తాము చేయలేదని చెప్పడం, అలాగే వాతావరణం, సాంకేతిక సమస్యలు లేకపోవడం, ఇవన్నీ ప్రమాదానికి అసలు కారణమేంటో తెలుసుకోవడాన్ని ఒక పెద్ద మిస్టరీగా మార్చేశాయి. ఈ స్విచ్ల వెనుక ఉన్న రహస్యం తెలిస్తేనే ప్రమాదానికి అసలు కారణం స్పష్టంగా తెలుస్తుంది. AAIB నివేదికలోని విషయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉండడంతో ఎయిర్ ఇండియా ఈ రిపోర్టుపై అప్పుడే ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని నిర్ణయించుకుంది. పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక కోసం తాము ఎదురుచూస్తున్నామని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. మొత్తానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. విమాన ప్రయాణం చాలా సురక్షితమైంది. కానీ ఇలాంటి సంఘటనలు మనకు కొన్ని విషయాలను గుర్తు చేస్తాయి. ఈ మిస్టరీ వీడి ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని ఆశిద్దాం.